Hello my dear all JLM aspirants. Nenu mi Shashikant Valmiki from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Director JC Rudrapati sir పరీక్షలు నడుస్తున్న మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో అప్కమింగ్ ఎన్పిటిసిఎల్ కి సంబంధించి JLM ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి ఈ రోజు. సో ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నాం. ఈ వీడియోలో ఆఫర్స్ తో పాటుగా లాస్ట్ నోటిఫికేషన్ ఎస్పీడీసీఎల్లో మన అభ్యర్థులు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫొటోస్, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం చూపిస్తాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అవర్ యాప్ saimedha.in యాప్. JLM కోర్స్కి మన యాప్ నేమ్ వచ్చేసి saimedha.in యాప్. సో ఆన్లైన్ కోర్స్కైనా ఆఫ్లైన్ కోర్స్కైనా మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అశ్విని మేడం 9642528589 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన స్పెషల్ ఆఫర్ వచ్చేసి మన దగ్గర తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటికి బ్యాచెస్ ఉన్నాయి. లాస్ట్ ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పిటిసిఎల్ కావచ్చు, తెలంగాణ మొత్తంలో ఏదైనా కోచింగ్ సెంటర్లో తెలుగు మీడియం బ్యాచ్ సపరేటు, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సపరేట్ జరిగిందే అంటే అది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎన్పిటిసిఎల్ కూడా తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్. ఇంగ్లీష్ మీడియం ఈరోజు 8th నాడు స్టార్ట్ చేసేసాము. చాలా పద్ధతిగా షెడ్యూల్ వేసి స్టార్ట్ చేసేసాం. తెలుగు మీడియంకి వచ్చేసి 12th నాడు స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాము, 12th నాడు తెలుగు మీడియం స్టార్ట్ చేస్తాం. సో ఎవరైతే ఆన్లైన్ కోర్స్ కోరుకుంటున్నారో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటికి ఓకే ఆన్లైన్ కోర్సు స్పెషల్ ఆఫర్ కింద 1500కే ఇస్తున్నాం. మీరు చేయవలసింది అశ్విని మేడం కాల్ చేసి మీరు ఎలా పే చేసుకోవాలో చెప్తుంది మేడం. అయితే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, saimedha.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మేడం కాల్ చేయండి. మేడం నెంబర్ కూడా ఇక్కడ చెప్పాను 9642528589. సో మన ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కోర్సులు ఒకటే దాంట్లో కోర్సులతో పాటుగా టెస్ట్ సిరీస్ ఆన్లైన్ ఒకసారి చూపిస్తాను ఆన్లైన్ కంటెంట్ ఎట్లుంటుందో. వీడియో లెక్చర్స్ తెలుగు మీడియం సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి, ఒకటే దాంట్లో ఉంటాయి. అంటే ఒక కోర్స్ కొనుక్కుంటే దాంట్లో నీకు తెలుగు మీడియం కనిపిస్తాయి, ఇంగ్లీష్ మీడియం కనిపిస్తాయి. అయితే వీడియో లెక్చర్స్ పద్ధతిగా వాచ్ చేసుకున్న తర్వాత మేము ఇచ్చిన టాపర్స్ నోట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, దాన్ని చదువుకొని సెల్ఫ్ టెస్ట్లు టాపిక్ వైజ్గా సెల్ఫ్ టెస్ట్లు ఉంటాయి, అటెంప్ట్ చేసుకోవాలి. 15th ఆగస్ట్ నుంచి లైవ్ టెస్ట్లు కండక్ట్ చేస్తా. సో అయితే ఇప్పుడు గత ఎస్పీడీసీఎల్ కావచ్చు, అంతకంటే ముందు ఎస్పీడీసీఎల్ కావచ్చు, పేపర్ లెవెల్ అనేది పెరిగింది, ఐటీఎల్ లెవెల్ కాకుండా డిప్లొమా లెవెల్ దాటిపోయింది అనమాట. కాబట్టి మనము దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు రిలేటెడ్గా ఉన్న డిప్లొమా లెవెల్ కంటెంట్ కూడా మనం యాడ్ చేసాము. మీకు ఆల్రెడీ తెలుసు సాయి మేధా కోటి అంటే ఎలక్ట్రికల్ అంటే సాయి మేధా కోటి అని ఒక పడిపోయింది బ్రాండ్. ఎందుకంటే ఈ సెట్లో ర్యాంకులు టాప్ 10లో 10కి 10 ర్యాంకులు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2024, 23, 22, 20, 21, 19, 18 వరుసగా ఫస్ట్ ర్యాంక్తో పాటుగా అత్యధిక ర్యాంకులు సంపాదించిన సంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. మొన్న కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో ఇటు చూసినా అటు చూసినా ఎవరు కనిపిస్తున్నారంటే ట్రైనింగ్లో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడెంట్స్. సబ్ ఇంజనీర్లో 200 పోస్టులు పడితే 100కు పైగా సాధించిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఇంకా ఎస్పీడీసీఎల్ అంటారా, ఇప్పుడు ఫోటోలు అన్నీ చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కాబట్టి మన దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి డిప్లొమా లెవెల్ కంటెంట్ కూడా మీకు యాడ్ చేస్తున్నాం. చాలా అడ్వాంటేజ్ అవుతుంది మీకు మిషన్స్ పరంగా, పవర్ సిస్టమ్ పరంగా, మెజర్మెంట్స్ పరంగా, సర్క్యూట్స్ పరంగా, బీడబ్ల్యూ పరంగా ఈ డిప్లొమా లెవెల్ డెఫినెట్గా మీకు ఫెచ్ అవుతుంది. సో ఈ కంటెంట్ 392 వీడియోలు ఇన్నే కనిపిస్తున్నాయి మీకు. దాంతోపాటుగా సెల్ఫ్ టెస్టులు వాళ్ళ డిప్లొమా లెవెల్లో పెట్టిన టెస్టులు కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఎస్పీడీసీఎల్ జరిగినప్పుడు మనం లైవ్ క్లాసెస్ ఆ క్లాసెస్ అనేది రికార్డింగ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే చెబుతున్నామో ఆ క్లాసులన్నీ రికార్డ్ చేసి మీకు ఈ మన ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్లో పెట్టడం జరిగింది. తర్వాత స్పెషల్ టెస్టులు కొన్ని కండక్ట్ చేస్తాం, అవి కూడా ఉన్నాయి. వాటితో పాటుగా లాస్ట్ ఇంకా ఒక 15-20 రోజుల్లో జరుగుతుంది అనగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గన్ షాట్ బిట్స్ ఒకటి మనం డెవలప్ చేసాము. వాటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 121 వీడియోస్ ఉన్నాయన్నమాట. ప్రతి సబ్జెక్ట్లో ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే వీడియోస్ ఇవన్నీ పద్ధతిగా వాచ్ చేసుకోండి. షార్ట్ నోట్స్ అన్ని టాపర్స్ నోట్స్ రాసుకున్న తర్వాత 15th ఆగస్ట్ లాస్ట్ డే ఆఫర్ కాబట్టి అక్కడి నుంచి మీకు లైవ్ టెస్టులు స్టార్ట్ చేస్తా. రేపు ఎల్లుండి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తా.
సో ఆ లైవ్ టెస్ట్లు నేను పెట్టిన ప్రకారం మీరు టెస్ట్ రాసుకోండి సరిపోతుంది. తర్వాత సబ్జెక్ట్ వైజ్ కూడా పెడతా లైవ్ టెస్ట్లు. ఇవి అయిపోయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ పెడతా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలామంది పడుతుందా పడదా లేకపోతే ఎప్పుడు పడుతుంది లేట్ అవుతుందేమో ఇవన్నీ కాదు. మీరు మీ 6 నెలల సమయాన్ని మాకు ఇవ్వండి. ఈ 6 నెలల సమయంలో ఇగో పద్ధతిగా వీటిని ఫాలో కాండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, టెస్టులు రాయండి. ఎన్పిటిసిఎల్ కాదు ఏదైనా సరే ప్రతిదీ కొట్టే దాంట్లో ముందు వరుసలో నీవు ఉండే విధంగా మేము ఫాలోఅప్ చేస్తాం. మీ 6 నెలల సమయాన్ని మాకు ఇస్తే సబ్జెక్ట్ని మీకు ఇస్తాం, సబ్జెక్ట్ మీకు సొంతమయ్యేలాగా చేస్తాం, ఆ సబ్జెక్ట్ పైన టెస్టులు కండక్ట్ చేస్తాం, 20 మార్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అని చెప్తున్నా. ఎగ్జామ్ డేట్ ఇంకా రాలే, ఎగ్జామ్ డేట్ వచ్చేంత వరకు 20 అంతవరకు ఎగ్జామ్ రాసేంత వరకు అయితే ప్రతి ఒక్కరికి ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా. ఇది ఆన్లైన్ కథ. నెక్స్ట్ ఆఫ్లైన్కి వద్దాం. ఆఫ్లైన్ ఆల్రెడీ ఈరోజు పద్ధతిగా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాం. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వచ్చేసి మన 12th నాడు స్టార్ట్ చేస్తున్నాం. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద 15,000 ఫీజు, యాక్చువల్ ఫీజు. ఈ 15,000 ఫీజుని కేవలం 8,000కే. 8,000కే మళ్ళీ ఆఫ్లైన్ సపరేటు, ఆన్లైన్ సపరేటు, మెటీరియల్ సపరేటు లేదు, మొత్తం 8,000 రూపాయలు. నువ్వు ఆఫ్లైన్లో జాయిన్ అయితే ఆఫ్లైన్ కోచింగ్తో పాటుగా ఆన్లైన్ కంటెంట్, ఇందాక మొత్తుకున్నా కదా ఆన్లైన్ కంటెంట్, దాంతోపాటుగా మెటీరియల్స్ ఇంతకుముందు ఇచ్చిన మెటీరియల్స్కి మళ్ళీ యాడ్ అవుతాయి. మళ్ళీ ఎందుకంటే అప్డేట్ అవుతూనే ఉంటుంది. మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మీరు టీం చూసి వింటారు. ఎలక్ట్రికల్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎక్కడ చూసినా మనుషులే కనిపిస్తారు. కాబట్టి అప్డేట్ అవుతూనే ఉంటాం. మెటీరియల్స్ పరంగా కానీ టెస్ట్ సిరీస్ పరంగా ఇక్కడ ఆప్షన్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మీకు ఆఫ్లైన్ కోచింగ్తో పాటుగా ఆన్లైన్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మరి ఆఫ్లైన్ షెడ్యూల్ ఎట్లా వేసాం? తెలంగాణ రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా మీకు హాఫ్ డే కంటే మించి చెప్పలేదు ఎస్పీడీసీలో. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మన సాయి మీద కోచింగ్ సెంటర్లో తీసుకున్న వాళ్ళందరికీ మీకు తెలుసు. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకున్నా, పడుతుందన్నా పడకపోయినా నువ్వు నా దగ్గర అడ్మిషన్ తీసుకున్నావు అంటే ఫుల్ డే క్లాసులు రన్ చేసిన. అలాగే ఇప్పుడు కూడా ఆఫ్లైన్ కోచింగ్ షెడ్యూల్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే 12:30 వరకు పద్ధతిగా క్లాస్ రన్ చేస్తా. రన్ చేసినాక ఈ క్లాస్ ఏదైతే జరిగిందో ఈ క్లాసు జరిగిన క్లాస్ పైన 12:30 to 1 క్విక్ రివిజన్, ఫాస్ట్గా రివిజన్ చేపించి షార్ట్ నోట్స్ రాపిస్తా. షార్ట్ నోట్స్ సారే రాస్తాడు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ చెప్పినా నేను ఏంటంటే ఫ్యాకల్టీ 20 గంటలు చెప్పాల్సింది 70 గంటలు 100 గంటలు అది కాదు. ఇక్కడ పిల్లవాడికి ఎంత కావాలి, పిల్లవాడు ఏం చేయాలి, నేనేం చేయాలి, పిల్లవాడు ఏం చేయాలి, మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఇది జరుగుతుంది ఇక్కడ. ట్రైన్డ్ ఫ్యాకల్టీ అని అంట కదా డైలాగ్. ఇక్కడ ట్రైన్డ్ ఫ్యాకల్టీ బై అవర్ డైరెక్టర్ అండ్ బై అవర్ మేనేజ్మెంట్ ఉన్నారు. కాబట్టి షార్ట్ నోట్స్ చూడండి. ఇక్కడ ఈరోజు జరిగిన క్లాస్ షార్ట్ నోట్స్ అనమాట. ఈరోజు మార్నింగ్ జరిగింది. మార్నింగ్ 8 o'clock to 12:30 క్లాస్ అయిపోయిన వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ మిషన్స్ అంటే మీకు ఇష్టం, మీకు ప్రేమ కాబట్టి మిషన్ తోటే స్టార్ట్ చేసాము. ఆ మిషన్కి, ఆ డివైస్కి, ట్రాన్స్ఫార్మర్కి కావాల్సిన బేసిక్స్ ఇక్కడ వేసాం. ఫ్లక్స్, సింబల్, యూనిట్స్ ఇట్లా రాపిచ్చాడు సార్. మళ్ళీ బేసిక్స్ అయిపోయినాక బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ దేనిపైన ఆధారపడుతుంది ఆ ట్రాన్స్ఫార్మర్, ఫారడేస్లో, దానికి సంబంధించిన పాయింట్స్. మరి తర్వాత వచ్చి ఈఎంఎఫ్ ఈక్వేషన్ కాదు, ఈఎంఎఫ్ ఈక్వేషన్స్ అకార్డింగ్ టు ఫారడేస్లా ఇన్స్టంటేనియస్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఇన్ని ఈఎంఎఫ్ ఈక్వేషన్స్. ఓకేనా? తర్వాత ఫేజర్ రిలేషన్షిప్, ఇది ఇట్లా ఈ విధంగా ఈరోజు హాఫ్ డే జరిగిన క్లాస్ పైన ఇవి రాపిచ్చి అరిపించి మీ మైండ్లో ఎండ్లెస్ జీబీలో ఉండే విధంగా, స్టోర్ అయ్యే విధంగా దీన్ని చేయడం జరిగింది ఈరోజు. ఇలాగే చివరి రోజు వరకు నడిపిస్తాం. ఇది ఆఫ్లైన్ షెడ్యూల్. మార్నింగ్ షెడ్యూల్, మధ్యాహ్నం 75 మందే ఉన్నాం కదా అని ఆపలే, క్లాస్ రూమ్ నిండాలని ఆపలే. 75 మంది ఉన్నా దీనికి ఇంకొక 200 మంది యాడ్ అయినా సరే చివరి రోజు వరకు ఫుల్ డే క్లాస్ జరుగుతుంది. ఏదో ఈరోజు ఫస్ట్ క్లాస్ కదా అని హాఫ్ డే పెట్టి వదిలేసేది లేదు. నేను ఈ 75 మందే
ఫైనల్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తారు సార్. మీరు దయచేసి ఈరోజు స్టార్ట్ చేసిన ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళు ఈరోజు అయిపోవాలి, రేపు అయిపోవాలి, ఎల్లుండి అయిపోవాలి, ఏ రోజుకి ఆ రోజు అయిపోవాలి అలా ఫీల్ అయ్యి చెప్పండి సార్. వాళ్ళు నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అయిపోయిన ఎగ్జామ్ రాస్తారు సార్, కాబట్టి ఫుల్ డే తీసుకోండి సార్ అని ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేసి వాళ్ళని మైండ్ సెట్ చేయించి మనం క్లాస్కి దించామన్నమాట. ఈ 75 మందికి ఇంకో 70 మంది యాడ్ కానీ 200 మంది యాడ్ కానీ ఇలాగే జరుగుతుంది. లేదా అదే 75 మంది ఉన్నా సరే నడిపిస్తాం. ఓకే, మధ్యాహ్నం షెడ్యూల్ క్లాస్ పద్ధతిగా 2 to 5:30, మళ్ళీ 5:30 ఇప్పుడు మధ్యాహ్నం జరుగుతుంది, మళ్ళీ 5:30 to 6 మళ్ళీ క్విక్ రివిజన్, దాంతోపాటుగా షార్ట్ నోట్స్ ఇందాక రాపించినట్టే. ఇంకా రాపిచ్చి ఇక్కడ ఏదైతే జరిగిందో మార్నింగ్ 2 to 6 దానిపైన ఒక టెస్ట్ కంపల్సరీగా పెట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అంటే పొద్దున నువ్వు 8 o'clock నుంచి 6 to 7 ఎగ్జామ్ రాసి వెళ్తావు. అంటే ఇంకా నీకు ఆల్రెడీ పద్ధతిగా క్లాస్ చెప్పారు, రివిజన్ చేశారు, షార్ట్ నోట్స్ రాపించారు, షార్ట్ నోట్స్ని మళ్ళీ రివిజన్ చేపిస్తున్నాము, ఎగ్జామ్ పెడుతున్నాం, ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం. హాయిగా ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఇట్లా పేపర్లు ఇట్లా తీసి షార్ట్ నోట్స్ చేసి పిక్చరైజ్ చేసి పడుకుంటే సరిపోతుంది. వచ్చేటప్పుడు మార్నింగ్ మళ్ళీ గుర్తుపెట్టుకో, నువ్వు బ్రష్ చేయకుండా టిఫిన్ చేయకుండా తయారు కాకుండా ఇడికి రావు. అలాగే ఒక 5-10 నిమిషాలు దీన్ని చూసుకోకుండా అయితే రాకు, చూసుకొని రా, కంపల్సరిగా ఆ రోజు క్లాస్కి కనెక్ట్ అవుతాం. పద్ధతిగా ఇలా చేస్తున్నాం. ఇలా చేసినాం కాబట్టే మన రిజల్ట్స్ చూడండి, ఒక్కసారి రిజల్ట్స్ చూడండి. నెంబర్ 1 భాస్కర్ TGSPDCL JLM హాల్ టికెట్ నెంబర్ పోస్టెడ్ ఎట్ ఇబ్రహీం బాగ్. నెంబర్ 2 నిట్టు బాలరాజ్ హాల్ టికెట్ నెంబర్ కొండాపూర్లో పోస్ట్ అయ్యాడు, పోస్టింగ్ ఇచ్చారు. నెంబర్ 3 శివ శివ కొండాపూర్. నెంబర్ 4 భరత్ కుమార్. నెంబర్ 5 రావుల నాగరాజు గచ్చిబౌలి. నెక్స్ట్ సురేష్ గచ్చిబౌలి నెంబర్ 6. నెంబర్ 7 నేనావత్ హనుమంత్ మల్కాజ్గిరి. నెంబర్ 8 నరేష్ షేర్లింగంపల్లి. నెంబర్ 9 చిన్న లక్ష్మణ గద్వాల్. నెంబర్ 10 గురురాజా శాంతినగర్. నెక్స్ట్ నెంబర్ 11 అల్లూర్ ఎం రాజు. నెంబర్ 12 శేఖర్ శాంతినగర్. నెంబర్ 13 రాము గద్వాల్. నెంబర్ 14 అబ్దుల్ రషీద్ రేతిబౌలి. నెంబర్ 15 రామారావు సెంట్రల్ సర్కిట్. ఇట్లా నెంబర్లు చదువుకుంటూ పోతా ఉంటే చూడండి ఇక్కడ నెంబర్లు ఏమొస్తాయి, 25, 26, 27, 28, 29, 44, 44. చూడండి మొత్తం ఫైనల్ నంబర్ చూపిస్తా ఇక్కడ ఒక్కసారి చూడండి. మొత్తం టోటల్గా ఈరోజు వరకు నేను కలెక్ట్ చేసిన ఫోటోస్తో సహా వేసినది 218. గుగ్లోత్ సునీల్ TGSPDCL JLM హాల్ టికెట్ నెంబర్ 432786 దేశ్ముఖి. సో ఈ విధంగా ఈరోజు వరకు నేను కలెక్ట్ చేసిన ఫోటోస్ 218 మొత్తం క్లియర్ డేటాతో విత్ హాల్ టికెట్ నెంబర్, విత్ ఫొటోస్ కాదు, విత్ హాల్ టికెట్ నెంబర్ 2023 SPDCLలో పోస్ట్ తీసుకున్న వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో మొత్తం టోటల్గా క్లియర్ మెన్షన్ చేశాము. ఇంకా 49 చెప్పాను, 250 పైగా ఏదైనా సంస్థ సాధించిందంటే అత్యధికంగా అది మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్, అండర్ ద గైడెన్స్, అండర్ ద మోటివేషన్, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ బిలౌడ్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, మన ఆన్లైన్ కోర్స్ ఇమ్మీడియట్గా మీరు ఏదైనా పని చేస్తుంటే, ఏదైనా జాబ్ చేస్తుంటే ఇమ్మీడియట్గా ఈ ఆన్లైన్ కోర్సు 15th ఆగస్ట్ వరకే ఉంది, 1500కి మాత్రమే ఉంది. ఇమ్మీడియట్గా మనం మేడంకి కాంటాక్ట్ చేయండి, అశ్విని మేడంకి కాంటాక్ట్ చేయండి. అశ్విని మేడం నెంబర్ 9642528589. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్కి రావాలనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా రండి. చెప్పాను కదా ఈ 75 మంది బ్యాచ్ తోటే రన్ చేస్తా అని చెప్పిన. 75కి 1 యాడ్ అయినా 2 యాడ్ అయినా 200 యాడ్ అయినా 2వ బ్యాచ్ అయినా 3వ బ్యాచ్ అయినా ఇలాగే ఫుల్ డే క్లాసులు రన్ చేస్తా. 3 నెలలు 4 నెలలు 5 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేసేస్తా. 3 to 5 monthsలో కంప్లీట్ చేసేస్తా. కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ వరకు మాత్రం మా అబ్జర్వేషన్లో, మా గైడెన్స్లో, మా టెస్టులు రాసుకుంటూ మిమ్మల్ని ఉంచే విధంగా మిమ్మల్ని నడిపిస్తాం. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అశ్విని మేడం. I wish you all the best. Thank you very much.